హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాదేస్ కిచెన్. ఈరోజు పొటాటో 65 చేద్దాము. దీనికోసం 3 పొటాటోలు తీసుకోండి. బాగా కడిగి పీల్ చేసుకోండి. మూడింటిని కూడా పీల్ చేసుకోండి. మూడింటిని కూడా పీల్ చేసుకొని తురుముకోవాలి. చూడండి, ఇలాగా తురుముకోవాలి. మూడింటిని కూడా తురుముకోండి. ఇలాగా చూడండి, తురుముకున్న తర్వాత నీళ్ళతో 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. 2-3 సార్లు బాగా కడుక్కున్నాను. కడిగిన తర్వాత బాగా పిండేసి బౌల్లో వేసేద్దాం. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ కారం, కార్న్ఫ్లోర్ 4 స్పూన్లు, మైదా పిండి 3 స్పూన్లు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మిక్స్ చేసేయండి. కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని అవసరం లేదు. దీనిలో ఉన్న తేమ మొత్తం బయటకు వచ్చేసి మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసేద్దాము. చూడండి, ఇలా బాల్స్ చేసుకోండి మొత్తం పిండితో. సారీ ఫ్రెండ్స్, ఉప్పు వేసుకోలేదు. ఇప్పుడు ఉప్పు వేసి కలుపుతున్నాను. సాల్ట్ టేస్ట్ మొత్తం కలిపేసి చిన్న చిన్న బాల్స్గా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకోండి. ఇలాగా చూడండి, రౌండ్ బాల్స్గా చేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ వేసుకోవాలి. అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుందాము. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి. పొయ్యిని ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి. 1 నిమిషం అయిన తర్వాత కదిలించండి. కింద నుంచి పైకి కదిలించండి. మెల్లిగా గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోండి. గోల్డ్ కలర్లో ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు తీసేయండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్లో తక్కినవన్నీ ఇలాగే ఫ్రై చేసుకోండి. ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర, కొద్దిగా సన్నగా తరిగిన వెల్లుల్లి, 1 పచ్చిమిర్చి సన్నగా తరిగిన, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, టొమాటో కచప్ 1 టీ స్పూను, ఫ్రై చేసుకున్న పొటాటో వేసుకోండి. కొద్దిగా ఉప్పు. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక ప్లేట్లో తీసేద్దాము. కొద్దిగా చాట్ మసాలా చల్లుకొని తినేసేయండి. చూడండి, పొటాటో 65 రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.